అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎన్టీ జిందగీ. శ్రావణ మాసం కదా, లేడీస్ అందరూ బిజీగా ఉంటుంటారే. పూజలు, నోములు, వ్రతాలు, షాపింగ్స్ ఇవన్నీ కట్టే ముందుగా ఏదైనా పూజ వచ్చింది అంటే ఈ సామాన్లు తోముకోవడంతో మొట్టమొదటిగా మనం స్టార్ట్ చేస్తాము. నేనే కాదండి, ప్రతి ఇంట్లో కామన్ వర్క్ ఏదైనా ఉంది అంటే ఫస్ట్ దేవుడి సామాన్లన్నీ మంచిగా శుభ్రంగా చేసుకోవడం. నేనైతే నా వరలక్ష్మి వ్రతాన్ని ఈ విధంగా మొదలుపెట్టాను. మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఈ సంవత్సరం ఏ విధంగా జరిగింది ఏంటి అదంతా కూడా ఈ వీడియో ద్వారా చూసేద్దాం రండి. నేనైతే వరలక్ష్మి వ్రతం కోసం 15 రోజుల నుండి వర్క్ అయితే స్టార్ట్ చేశానండి. ఏంటి అంత వర్క్ ఉంది మీకు, అంత స్పెషలా అని మీరందరూ అనుకోవచ్చు. ఒక్కసారి ఈ వీడియో అయితే చూడండి. నేను 15 రోజుల నుండి ఎందుకు కష్టపడ్డాను, ఇదంతా కరెక్టా కాదా అని కూడా మీరు నాకైతే కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను బ్యాక్ డ్రాప్ కోసం రెడీ చేసుకుంటున్నాను. స్టాండ్ పెట్టేసుకొని బ్యాక్ డ్రాప్ క్లాత్ తీసుకొని ఇంకా ఈ విధంగా అయితే బ్యాక్ డ్రాప్ చేసేసుకున్నాను. ఈ చెక్క పీటలు ఉన్నాయి చూడండి, స్టెప్ బై స్టెప్ పీటల్ని నేను ఎప్పుడో చేయించేసుకున్నానండి. ఇంట్లో ఏ పూజ వచ్చినా నేను దీన్నే వాడతాను అనమాట. దేవుడు, దీపాలు, ధూపాలు, తర్వాత నైవేద్యాలు అన్నీ ఒకే పీట పైన అలాగ అమర్చేసుకోవచ్చు. అందుకని నేను ఈ స్టాండ్ని అయితే చేయించేసుకున్నాను. ఇప్పుడు దీన్ని శుభ్రంగా తుడిచేసుకొని పసుపు రాసేసుకొని ఎంత మనం క్లాత్ పెట్టినా ట్రెడిషన్ అనేది ఫాలో అవ్వాలి కదండి. ఆనవాయితీ అనేది ఒకటి ఉంటుంది, ఆ ఆనవాయితీని ఫాలో అవ్వాలి. నేనైతే దీన్ని శుభ్రంగా తుడిచేసుకున్నాను, పసుపు రాసేసుకున్నాను, వరిపిండితో ముగ్గులు పెట్టేసుకున్నాను. ఎందుకంటే దేవుణ్ణి ఇక్కడే పెట్టుకుంటాం కదండి, అందుకని ఈ ముగ్గులు, పసుపు బొట్లు అన్నీ శుభ్రంగా పెట్టేసుకున్నాను. చూడండి, డేస్ నుండి నేనేం చేస్తున్నానబ్బా అని చెప్పేసి మీరు అందరూ ఆలోచించవచ్చు. నేను చేసే పని ఇదేనండి. మన వరలక్ష్మి వ్రతానికి కావలసిన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అనమాట, డెకరేషన్కి సంబంధించిన ఐటమ్స్ అయితే నేను చేస్తున్నాను. లీవ్స్, కలువాలు ఇలాంటివన్నీ కూడాను, దీనికి గాను గ్లిటర్ షీట్స్ అవన్నీ కూడా తీసుకొని నేనైతే ఇప్పుడు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అయితే చేస్తున్నాను. అయితే జస్ట్ లోటస్ అలాంటివి చేయడానికి 15 డేస్ మీకు పట్టిందా అని మీరు అనుకోవచ్చు. అందుకే వీడియో అలా చూస్తూ ఉండండి. నాకు అంత టైం కరెక్టా కాదా అనేది కామెంట్ అయితే చేయండి. కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూపిస్తా చూడండి. కలువ పువ్వులు, కత్తి, మినీ ఎలిఫెంట్ అయితే ఎంత క్యూట్గా వచ్చిందో చూడండి మీరేను. ఇంకా శంకు చక్రాలు ఇలాంటివన్నీ కూడా చేశాను. ఫైనల్గా అవుట్ఫిట్ ఎలా ఉంటుందో మీరే చూడండి వీడియోలో. ఇప్పుడు ఈ కలసలతోనే మనం అమ్మవారిని అయితే రెడీ చేయబోతున్నాము. మీ దగ్గర ఎందుకండి ఇంకా డ్రాగన్ చేయడము, చెప్పేస్తున్నా వినండి. ఈ సంవత్సరం మా ఇంటికి అష్టలక్ష్మి అమ్మవారిని స్వాగతిద్దామని అనుకుంటున్నా, అందుకే ఇదంతా కూడా. ఫైనల్గా మా ఇంటి అష్టలక్ష్మి అమ్మవార్లు రెడీ అయిపోయారండి. ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క ఐడెంటిఫికేషన్ అయితే ఉంటుంది. నేను 15 డేస్ నుండి చేసే పని ఏదైనా ఉంది అంటే ఈ పనేనండి. విద్యాలక్ష్మి కోసము పుస్తకము, గజలక్ష్మి కోసము ఎలిఫెంట్స్, ధాన్యలక్ష్మి కోసము ధాన్యము, ఈ విధంగా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మొత్తం అయితే నేను చేసుకొచ్చాను అనమాట. ఫైనల్గా అవుట్ఫిట్ ఇలా అయితే వచ్చింది. ఒక్కొక్క లక్ష్మి అమ్మవారి కోసం ఇప్పుడు మా వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, విద్యాలక్ష్మి, విజయలక్ష్మి, సంతానలక్ష్మి, ధనలక్ష్మి సహిత వరలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. అమ్మవారిని మనం ఈ విధంగా శారీ డ్రాప్ చేసేసుకున్నాము. కానీ కలసం నేను ముందు రోజు అమర్చుకోనండి. మరుసటి రోజు కలసంని అమ్మవారికి పువ్వులు అవన్నీ కూడాను మరుసటి రోజు వరలక్ష్మి వ్రతం రోజే నేను అమర్చుకుంటాను. నా ముందు వీడియోలు మీరు చూసినట్లయితే ఎప్పుడు కూడా నేను చెప్పేది ఏంటి అంటే, మనం ఎంత అమ్మవారికి డెకరేషన్ చేసుకొని శారీ డ్రాప్ చేసుకొని ఎన్ని చేసినా కూడా వరలక్ష్మి వ్రతం రోజు కలసానికి పూజ చేస్తేనే మనం వరలక్ష్మి పూజ చేసినట్టు. సత్యనారాయణ వ్రతమైనా తీసుకోండి,
తువ్వాలు వేసి బియ్యం వేసి దాని మీద కలశ పెట్టి కలశావాహనం చేసి దానికే మనం పూజ చేస్తామన్నమాట. అదేవిధంగా ఇక్కడ కూడా వరలక్ష్మి వ్రతానికి కలశే మెయిన్ అనమాట. కలశావాహనం చేసుకొని వరలక్ష్మీదేవిగా భావించి పూజ చేయాలి. నేను పూజల గురించి చెప్పే ఏ వీడియో మీరు చూసినా కూడా ఈ మాట ఖచ్చితంగా వినిపిస్తుందండి. ప్రప్రథమంగా మనం ఏ పూజ చేసుకున్నా కూడా పసుపు వినాయకుడి పూజ చేసిన తర్వాతనే మనము ఏ పూజ అయినా చేసుకోవాలి. నేను ఇక్కడ కూడా వరలక్ష్మి వ్రతాన్ని పూజకు ముందు ప్రప్రథమంగా వినాయకుడి పూజ చేసుకుంటామండి. అది రూల్, ఎవరైనా సరే చేయాల్సిందే. పసుపు వినాయకుడి పూజ చేసిన తర్వాతే మనం ఏ పూజనైనా మొదలు పెట్టాలి. గణపతి పూజ చేసి యథాస్థాన ఉద్వాసయామి పలికి ఇప్పుడు కలశావాహనం చేసుకుంటాం. ఇప్పుడు వరలక్ష్మీదేవి వ్రతం అయితే మొదలు పెడుతున్నాం. ఈ సంవత్సరం పారిజాత పువ్వులు అయితే దొరికాయండి. తెలియని వాళ్ళు అనుకోవచ్చు ఏంటి అంత ప్రత్యేకత. ఏ పువ్వుకి లేని ప్రత్యేకత పారిజాతంకు ఉంది. ఎందుకు అంటే కింద పడిన పువ్వులు ఏవి మనం పూజ చేయం. పారిజాత పువ్వులు మాత్రం కిందే పడతాయి. అవి ఏరుకొని కడుక్కొని పూజ చేసుకుంటాం. అదే ప్రత్యేకత. ఇప్పుడు కలశానికి ఆవాహనం చేసుకొని ధ్యానం ఆవాహనం శ్రీ సూక్త విధానైన అమ్మవారి పూజ అయితే చేసుకుంటున్నా. అయ్యవార్ల పూజలు ఏవైనా ఉంటే పురుష సూక్త విధానం అంటే దీని తర్వాత వచ్చేది వినాయక చవితి. వినాయక చవితి వినాయకుడికి ఎలా చేస్తాం? పురుష సూక్త విధానైనా చేయాలి. ఏ అమ్మవారి పూజ అయినా శ్రీ సూక్త విధానం, ఏ అయ్యవార్ల పూజ అయినా పురుష సూక్త విధానం అని మా నాన్నగారు చెప్పారు. మేము అదే ఫాలో అవుతూ ఉంటాము. పూజ తర్వాత 9 రకాల నైవేద్యాలు అయితే నేను పెట్టుకున్నాను. ఇదైతే రూల్ కాదండి. వడపప్పు బెల్లం పెట్టినా అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట. అయితే మీరెందుకు పెట్టారని నన్ను అడగచ్చు. మా అత్తగారి కాలం నాటి నుండి ఈ 9 రకాల నైవేద్యాలు అనేవి ఆనవాయితీ. నేనైతే ఈ జనరేషన్కి పెద్ద కోడల్ని, వదులుకోలేము కాబట్టి 9 రకాల నైవేద్యాలు అయితే నేను వండాను. పూర్వకాలం నుండి మీ ఇంట్లో ఏదైనా ఆనవాయితీ ఉంది అంటే ఆ ఆనవాయితీ ప్రకారం మీరు పూజ చేసుకోండి. ఇవన్నీ రూల్ అయితే కాదు. తర్వాత భక్తితో మంచి మనసుతో మీ శక్తి కొలది వడపప్పు బెల్లం పానకం పెట్టినా అమ్మవారు స్వీకరిస్తారు. అంతేగాని నేను చేశాను కదా అని నువ్వు చేయడం, నువ్వు చేసేవాడిని కదా వేరే వాళ్ళు చేయడం, ఇదంతా వద్దండి. మనకి భక్తి ముఖ్యం. తోరగ్రంథి పూజ మీకు కానీ ఉంటే తోరగ్రంథి పూజ చేసుకోండి. నేను పూర్వహారతి అయిపోయిన తర్వాత తోరగ్రంథి పూజ అయితే చేసుకున్నాను. తోరగ్రంథి పూజ అనంతరము కథ చెప్పుకుని కథ తర్వాత ఉత్తరహారతి అయితే ఇచ్చుకుంటాము. ఈ ఉత్తరహారతి ఇచ్చినప్పుడు మీకు వచ్చిన ఏవో 4 ముక్కలు పాటలు పాడుకోండి. పాటలు రాలేదనుకోండి ఓం వరలక్ష్మీదేవి నమః అనుకొని మనసులో ఏదైనా సంకల్పం ఉందనుకోండి ఆ సంకల్పం చెప్పుకుంటూ హారతి ఇచ్చుకోండి. కాళీ మహాలక్ష్మి మహాసరస్వతి శక్తి స్వరూపిణ్యే శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమః అనేక దివ్య సువర్ణ మంత్ర పుష్పాం సమర్పయామి. తదంగా పూజ అనంతరము మా ఇంటి ఆనవాయితీ ప్రకారం ఒక బ్రాహ్మణుడికి 12 బూర్లు వాయనం అయితే ఇవ్వాలి. అనుకోకుండా ఇంకొక బ్రాహ్మణుడు కూడా వచ్చారు. అతనికైతే వస్త్రదానం అయితే చేశాను అనమాట. ఈ విధంగా బ్రాహ్మణులకు వాయనం అయితే ఇచ్చుకున్నాను. ఇంకా అందరింట్లో ఉన్నట్టే మా ఇంట్లో కూడా ఇంకా ముత్తైదువులు వస్తూ ఉంటే వాయినాలు అయితే ఇస్తూ ఉన్నాను. వరలక్ష్మి వ్రతం చేసుకున్న రోజు పొద్దున్నుండి సాయంత్రం వరకు ఏ టైంలోనైనా వాయినాలు ఇచ్చుకోవచ్చండి. దీనికి వజ్రం దుగుమూతాలు ఏమీ ఉండవన్నమాట. వ్రతం చేసుకున్న రోజు వాయినం ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. ఫైనల్గా ఇంకా రాత్రి కొంతమంది ముత్తైదువులు వచ్చారు. వదిన గారికి కూడా వాయినం ఇచ్చేసుకొని ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతాన్ని అయితే ఈ విధంగా ముగించుకున్నాను అనమాట. ఇదండి మా ఇంటి అష్టలక్ష్మి సమేత వరలక్ష్మీదేవి వ్రతము. ఈ విధంగా అయితే చేసుకున్నాను. అయితే మీ అందరికి ఒక మాట అయితే చెప్తున్నానండి. ఇలా చేసుకుంటేనే వరలక్ష్మి వ్రతమా అంటే కాదండి. ఇలా అయితే చెయ్యక్కర్లేదు. నన్ను అడిగితే మీకు ఓపిక ప్రకారం మీ ఇంటి ఆనవాయితీ ప్రకారం మీ శక్తి కొలది భక్తి కొలది వ్రతం అయితే చేసుకోండి. నేను చేశాను కదా అని చెప్పి కొంతమంది అండి, అందరూ కాదు కొంతమంది సుష్మా చేసింది కాబట్టి మనం చెయ్యాలి. నేనెవరండి మధ్యలో? మనకి భక్తి ముఖ్యం కానీ ప్రెస్టేజ్ ముఖ్యం కాదు. వాళ్ళకు మాత్రమే చెప్తున్నాను, అందరికీ కాదు. ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. కథ లోపమైన రథలోపం కాకూడదు, భక్తి తప్పినా ఫలం తప్పరాదు. జై వరలక్ష్మీదేవి నమః.